రైతులకు ఉండే హక్కులను విత్తన కంపెనీలు హస్తగతం చేసుకున్నాయన్నారు రైతు వ్యవసాయ సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. హైదరాబాద్ హాకా భవన్లో సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి అధ్యక్షతన విత్తన విధానం, నాణ్యత సవాళ్లపై రైతు సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సీడ్ కంపెనీలు డామినేట్ చేసి రైతులకు నాణ్యమైన విత్తనాలు దొరకకుండా కుట్రలు చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో విత్తన చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు అన్వేష్ రెడ్డి. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని చెప్పారు. సమావేశంలో కల్తీ విత్తనాలు అరికట్టే అంశానికి సంబంధించి రైతుల సంఘాల నాయకులు సలహాలు ఇచ్చారు, సూచనలు ఇచ్చారు. అప్పట్లో బీటీ పత్తి విత్తనాల విషయంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బీటీ పత్తి విత్తనాలు అమ్మితే రాజశేఖర రెడ్డి గారు నో, నా దగ్గర నా రాష్ట్రంలో మీరు అట్లా అమ్మడానికి లేదు, నేనేదని నిర్ణయం చేస్తానో అది అమ్మాలని చెప్పి చట్టం కూడా తీసుకొచ్చారు. దాన్ని ఛాలెంజ్ చేశారు హైకోర్టులో. వర్షాకాలం కంటే ముందే ఒక సమావేశం జరిగి రైతు సంఘాలు, విత్తనాలు ఉత్పత్తి చేసే వాళ్ళు, కంపెనీలు, శాస్త్రవేత్తలు అందరం కలిసి కూర్చొని మాట్లాడి నర్సింహారెడ్డి మీరు కూడా వచ్చేటోళ్ళు అక్కడ నిర్ణయం చేసేవాళ్ళు. ఈ ధరకే పత్తి విత్తనాలు అమ్మాలే, ఏ ఏ జిల్లాలో ఏ పత్తి విత్తనాలు అవసరం ఉంటే ఆయా జిల్లాలలో నిల్వ ఉంచాలనేది. ఇప్పుడు లేదు అదంతా. రాను రాను వ్యవసాయానికి చాలా కుటుంబాలు దూరం అయిపోతున్నాయి. దీన్ని మనం గ్రహించాలి. ఎందుకు దూరం అయిపోతున్నాయి? అనేకమైన కారణాలు ఉన్నాయి. దీన్ని మనకు తెలుసు ఎట్లా దూరం అయిపోతుంది. దీన్ని కనీసం 10 మంది ఒక ఊరో లేకపోతే 2 ఊర్లో కలిపి ఒక గ్రూప్గా ఏర్పడి పంటలు పండించి దీన్ని ఈ ఇబ్బందుల నుంచి బయటపడడానికి కేంద్రం అయితే ఎఫ్పిఓలు అంటుంది, పేరేదైనా ఉండనియండి, కొద్దిగా మనమందరం కూడా మనం ప్రాక్టికల్గా మనం వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మన పైననే బాధ్యత ఉంది. మనం ఒక పేపర్ తయారు చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కార్పొరేషన్ కూడా విత్తన కంపెనీ వాళ్ళు వాళ్ళ ధరలు నిర్ణయించేట్లో ఎవరు నిర్ణయిస్తారో ఆంక్షలు లేవు అనేది ఎంతకైతే ఉందో, మా దగ్గర కార్పొరేషన్లో ఉన్నటువంటి కొన్ని విత్తనాలు మేము అందించే దాంట్లో కొంత రేటును మేము డిసైడ్ చేయడంతో, అంటే మాకై కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లాభాలు చూసుకోకుండా కొంత మనం ధర నిర్ణయించడం వల్ల వాటి మీద కొంత నియంత్రణ ఉన్నది. కానీ మిగిలిన కమర్షియల్ క్రాప్స్, మేజ్ కానీ మిర్చి కానీ వీటి మీద అసలు నియంత్రణ లేకుండా పోయిన ధరలు. తెలంగాణలో విత్తన చట్టం అవసరం ఉన్నది. రైతుల సంక్షేమం దృష్ట్యా ఈ చట్టం ఒక విధానాన్ని రూపొందించి రాష్ట్ర స్థాయిలో విత్తన నమోదు కంపెనీ ఏర్పాటు చేయాలి. నమోదు చేసిన విత్తన రకం రద్దు చేసే అధికారం కూడా ఈ కమిటీకి ఉండాలి.